అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. పెళ్లి పుస్తకం నువ్వు లేకపోతే నేను లైఫ్లో చాలా మిస్ అయ్యేదాన్ని. ఈ ప్రేమని మిస్ అయినందుకు నీకన్నా ఎక్కువ నేనే బాధపడ్డాను టెడ్డీ. నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు అమ్మ అంటూ దగ్గరకొచ్చావు చూడు, అప్పుడే నేనెవరో నీకు నిజం చెప్పేయాలనుకున్నాను. కానీ నా ప్లాన్ సక్సెస్ అవ్వడం కోసం కంట్రోల్ చేసుకున్నాను. ఆ ఒక్కసారే కాదు, నువ్వు ప్రేమగా దగ్గరకొచ్చిన ప్రతిసారి నాలో తల్లి ప్రేమని కంట్రోల్ చేసుకుంటూ పరాయి దానిలా నటించడానికి నేను నరకం చూసేదాన్ని. ఇప్పుడు ఆ కష్టం కన్నీరంతా నిండు వెన్నెలలాంటి నీ నవ్వుని చూసి దూరం అయిపోయాయి. నా నవ్వు వెన్నెలైతే నీ నవ్వు చందమామ. అంటే నువ్వు ఎంత హ్యాపీగా బ్రైట్గా ఉంటే నేను అంతకన్నా హ్యాపీగా ఉంటానన్నమాట. కానీ అమ్మా, నీకు చాలా ధైర్యం ఎక్కువ. ఏ విషయంలో? జస్ట్ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని నేను నిహారికని కాదు హారికని అని నమ్మించావు చూడు, అది గ్రేట్ కదా. గ్రేట్నెస్ కాదమ్మా, అంతా ఒక మాస్టర్ ప్లాన్. కళ్యాణ్ని నా ట్రాప్లో పడేయడానికి, తొందరగా నమ్మించడానికి అదే బెస్ట్ ట్రిక్ అనిపించింది. అనుకున్నట్టుగానే అంతా జరిగింది. అమ్మా, ఇప్పుడు మన ప్రాపర్టీ అంతా మనకే వచ్చేసిందా? కళ్యాణ్ దగ్గర ఏం లేదా? ఒంటి మీద బట్టలు తప్ప వాడి పేరు మీద ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదు. మోసం చేసి సంపాదించింది శాశ్వతం కాదని ఊచలు లెక్క పెట్టుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండుంటాడు. గుర్తొచ్చినా రాకపోయినా అతను మాత్రం ఈ జన్మలో మారడమ్మా. ఇంకెప్పుడు మన జోలికి రాకుండా ఉంటే చాలు. ఛాన్సే లేదు టెడ్డీ. వాడు బయటికి రాకుండా కేసులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బ్రతికున్నంత కాలం జైలు గోడల మధ్యలోనే ఉంటాడు. అమ్మా! ఏమైంది? కడుపు నొప్పి భరించలేకపోతున్నా. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏంటి తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నావా? నాటకం కాదు సార్, నిజమే చెప్తున్నాను. మీకు అనుమానంగా ఉంటే నా కాళ్ళకి చేతులకు కూడా సంఖ్యలు వేయండి. నన్ను మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఒకసారి ఎస్ఐ గారికి ఫోన్ చేసి విషయం చెప్పు. సార్ ఎలా చెప్తే అలా చేద్దాం. ఓకే. ఎస్ఐ గారు ఫోన్ పనిచేయడం లేదు. మరి ఏం చేద్దాం? బేడీలు వేసి హాస్పిటల్ తీసుకెళ్దాం. నువ్వు వెళ్ళి బేడీలు తీసుకుని రా. ఓకే. అరెస్ట్ చేయించిన దానివి ఇంట్లో ఉండకుండా స్టేషన్కి వచ్చి నన్నే రెచ్చగొడతావా? మొగుడు నన్న గౌరవం కూడా లేకుండా నా చెంప మీదే కొడతావా?
నీ కూతురుని బలం అనుకుంటావు కదా, అందుకే నీ పొగరే దానికొచ్చింది. ఆ బలాన్ని పొగరుని ఈ రోజుతో దూరం చేస్తా. అమ్మా, నీకేం కాలేదు కదా? ఏమైందమ్మా? ఏమైనా కలగన్నావా? ఏదో పీడ కలలేమ్మా, నువ్వు పడుకో. ఏమైందమ్మా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు తల్లి. కళ్యాణ్ ఎస్కేప్ అయ్యి ఈ ఇంటికి వస్తాడని భయపడుతున్నావా? వాడిక్కడికి వచ్చినా నీకు నాకు నువ్వున్నావు కదా. మన ఫ్యామిలీనే కాదు కదా, ఆఖరికి రామయ్యని కూడా టచ్ చేయలేడు. నువ్వు నా పక్కనున్నప్పుడు నేను ధైర్యంగా ఉండాలి, నువ్వు రిలాక్స్గా ఉండాలి. అంతేకాని ఇలా టెన్షన్ పడితే ఎలా చెప్పు? కళ్యాణ్ సమస్య పూర్తిగా మాయమవ్వాలన్నా, శిక్ష నుండి తప్పించుకోకూడదనుకున్నా లీగల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. రేపే ఒక మంచి లాయర్తో మాట్లాడాలి. అమ్మ సాక్షి, ఏంటమ్మా? అల్లుడుగారు నీతో బానే ఉంటున్నారా? బాగానే అంటే? అదే, సరిగ్గా మాట్లాడుతున్నారా? ప్రేమగా చూసుకుంటున్నారా? ఈ ఇంటికొచ్చిన కొత్తలో స్నేహితుల్లా అన్నీ మాట్లాడుకునేవాళ్ళు కదా, ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారా అని. సడన్ గా నీకెందుకు అనుమానం వచ్చింది? అనుమానం అని కాదు, ఊరికే అడగాలనిపించింది, అడుగుతున్నాను. ఆయనకి కొంచెం ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అంతా సెట్ అయిపోతుంది. ఇంకా కొన్ని రోజులేంటే పిచ్చి తల్లి, మీకు పెళ్ళయి ఇప్పటికే నెల పైన అవుతుంది. ఎన్ని రోజులైతే ఏంటమ్మా? ఆయనేం చిన్నపిల్లాడు కాదు కదా, గట్టిగా చెప్పడానికి, చెబితే వినడానికి. అది నిజమేలే. టూర్ ఏదో అన్నారు కదా, దాని సంగతేమైంది? ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని ఏదైనా కొలిక్కి వచ్చారా? లేదు, వాళ్ళ ఆఫీస్లో ఎవరినో అడిగి చెప్తాను అన్నారు. ఇంకా అడగడం చెప్పడం ఏంటమ్మా? సర్లే, ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు. నీకే కష్టం రాకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నాకు తెలుసు. ఆ తర్వాతంతా ఆ దేవుడు లీల. ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతుంది? ఈ బొమ్మలు ఇక్కడెవరు పెట్టారు? ఓ, వాష్ చేయమని చెప్పారు కదా, అందుకే ఇక్కడ పెట్టారేమో. నువ్వేమైనా చిన్నపిల్లవా? బొమ్మలతో ఆడుకుంటున్నావు? ఇవి నాకు కాదండి, మనకి పుట్టబోయే బిడ్డ కోసం. నువ్వు కూడా ఏంటి సాక్షి? సిద్ధు అంటే చిన్నపిల్లాడు, వాడేదో అంటే అర్థమయ్యేలా చెప్పాల్సింది పోయి నువ్వు కూడా అలానే బిహేవ్ చేయడం ఏంటి? అది కాదండి, ఇవి మన మధ్య ఇంకా ఏమీ జరగలేదు, అప్పుడే పిల్లల గురించి ఆలోచన ఏంటి? పిల్లల కోసం ఎందుకింత ఆరాటపడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఆరాటం ఏంటి? అదే మాట. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఈ బొమ్మలు వాష్ చేయమని సిద్ధు ఇక్కడ పెట్టాడు. వాటిని చూస్తుంటే
మీరేమో ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటి సిద్ధు పెట్టాడా? అదే కదా చెప్తున్నాను. నా ఆతురత తొందరపాటు అంతా పిల్లల గురించి కాదు. ప్రతిసారి మా అమ్మ లక్ష్మి ఆంటీ టూర్ గురించి మన బంధం గురించి మిమ్మల్ని అడగలేక నన్ను అడుగుతుంటే సమాధానం చెప్పడానికి నాకు ఏదోలా ఉంది. అది దృష్టిలో పెట్టుకుని టూర్ గురించి మాట్లాడుతుంటే మీకు అలసుగా ఉంది. మీతో టూర్కి వెళ్ళాలి, చిన్నపిల్లల అన్నీ మర్చిపోయి గెంతుతో తిరగాలన్న ఆశ ఆరాటం నాకేం లేదు. పెళ్ళైన తర్వాత సరదాగా అలా బయటికి వెళితే మన మధ్య ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలుంటే అవి తొలగిపోతాయనే కదా నేను వెళ్దాం అంటున్నాను. మనిద్దరం భార్యాభర్తలమన్న సంగతి మీరు మర్చిపోయారేమో. అందుకే నన్ను దూరం పెడుతున్నారేమో అనిపిస్తోంది. ఏంట్రా నందు, ఎందుకు ఈ మధ్య చిన్న చిన్న విషయాలకి ఎంత సీరియస్ అయిపోతున్నావు? చూడు, నీ వల్ల సాక్షి ఎంత హర్ట్ అయిందో. సారీ చెప్తేనే కానీ కూల్ అవదు. ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేదు కాబట్టి లెటర్లో రాస్తాను. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదాలే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకెప్పుడు టూర్ గురించి నా మీద కోప్పడకూడదు. అలా అయితేనే మీ సారీని యాక్సెప్ట్ చేస్తాను. ఓకే సాక్షి. నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు కోప్పడే అర్హత కూడా నాకు లేదు. రే నందు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ రా. ఆడిటర్ గారు, ఆ డాక్యుమెంట్స్లో ఉన్న దాని ప్రకారం ఆస్తి పంపకాలు జరగాలి. ఓకే సార్. నీహారిక, తనూజ, టెడ్డీ ఈ ముగ్గురు పేరున మొత్తం ఆస్తి చెందేలా డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి. ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి. సరే సార్, నేను రెడీ చేసి తీసుకొస్తాను. అలాగే. ఏంటి డాడ్, ఉదయాన్నే ఆడిటర్ గారు వచ్చారు? రిపోర్ట్స్ ఆల్రెడీ ఇచ్చేసాం కదా. నేను వచ్చింది రిపోర్ట్ కోసం కాదు మేడం, మీ నాన్నగారి ఆస్తి పంపకాల కోసం. ఏంటి ఆస్తి పంపకాలా? డాడ్, ఆడిటర్ గారు చెప్పేది నిజమా? అవునమ్మా, మొత్తం ఆస్తిని మీ ముగ్గురు పేరు మీద పంచుతున్నాను. ఇప్పుడంత అర్జెంట్ ఏమొచ్చింది డాడ్? అయినా మీ పేరు మీద ఉంటే ఒకటి, మా పేరు మీద ఉంటే ఒకటా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు?
చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఈ సిటీకి వచ్చి కష్టపడి సంపాదించాను. నువ్వు చదువు పూర్తి చేసుకుని నాకు సపోర్టుగా నిలబడి ఇంత ఆస్తి కూడబెట్టడానికి కారణమయ్యావు. ఆ దేవుడు రాసిన రాత ఎలా ఉన్నా నీకంటూ టెడ్డీ ఉంది. రేపటి రోజున తనూజకి పెళ్ళవుతుంది. తనకంటూ ఓ కుటుంబం వస్తుంది. నాకైతే వయసు అయిపోయింది. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని జీవితం. చివరి దశలో ఉన్నాను. అనుకోకుండా ఏదైనా జరిగితే మీ ముగ్గురు విషయంలో నేను న్యాయం చేశానన్న తృప్తి ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. అంటే ఏంటి డాడ్? నేను అక్క ఆస్తి కోసం ఫైట్ చేసుకుంటామని అనుకుంటున్నారా? చచ్చా, అలాంటి రోజు రాదని నాకు తెలుసమ్మా. కాకపోతే ఒక తండ్రిగా, తాతగా ఇది నా బాధ్యత. డాడ్, మీ మాటల్లో నిజం ఉన్నా ఈ నిర్ణయం మాత్రం కరెక్ట్ కాదు. మొత్తం మాకే పనిచేస్తే మీ పేరు మీద ఏం లేకపోతే ఎలా? ఇప్పుడు నా పేరు మీద ఉన్న నా తదనంతరం మీకే సొంతం అవుతుంది కదమ్మా. సిటీలో 2 ఇళ్లున్నాయి. బ్రతికున్నంతకాలం తిండికి, బట్టకి, ప్రేమకి, అనురాగానికి ఏ లోటు లేకుండా చూసుకునే కూతుళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. ఇంతకు మించి ఆస్తిపాస్తులు నాకెందుకమ్మా? నా మాటకి గౌరవం ఇస్తారన్న నమ్మకంతోనే నేను ఈ విల్లు రాయిస్తున్నాను. వద్దని మాత్రం చెప్పకండి. సరే డాడ్, మీ ఇష్టం. కానీ ఒక కండిషన్. ఈ రోజే మీ పేరు మీద ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసి దానిలో నేను, తనూజ కొంత డబ్బుని ఉంచుతాం. ఎందుకమ్మా? నాకే డబ్బు అవసరం లేదు. డబ్బుతో అవసరం చెప్పిరాదు డాడ్. మీ మాట మేం కాదనలేదు కాబట్టి మా మాట మీరు కూడా కాదనకూడదు. సరేనమ్మా. ఆడిటర్ గారు, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ సంగతి కూడా చూడండి. ఓకే మేడం. ఆస్తుల కోసం హత్యలు చేసుకుంటున్న ఈ రోజుల్లో కూడా డబ్బు కన్నా ప్రేమలు, అనురాగాలు గొప్పదని ఎప్పటికప్పుడు మీరు నిరూపిస్తున్నారు మేడం. మానవతా విలువలున్న మీతో పనిచేయడం నిజంగా నాకు వరం మేడం. వెళ్ళొస్తాను సార్. సరే, వెళ్ళొస్తాను మేడం. సాక్షి, పచ్చళ్ళు ఏమైనా పట్టుకెళ్తావా? అక్కడ భోజనాలు ఎలా ఉంటాయో ఏంటో. వద్దాంటీ, ఉండే 2-3 రోజులకి పచ్చళ్ళు, అప్పడాలు ఎందుకు? అవసరం లేదు. 2-3 రోజులేంటే పిచ్చి తల్లి, ఒక వారం రోజులుండండి. మిమ్మల్ని అడిగేవాళ్ళు, ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. సాక్షి, బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నావు? ఎక్కడికి? మన టూర్ కోసమేనండి. టూర్ కోసం? ఏం తెలియనట్టు మాట్లాడకండి. మీరు నాకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారని తెలుసు. అందుకే చిన్న చిన్న విషయాలకి సీరియస్ అవుతున్నారు. సడన్ గా టూర్కి వెళ్ళాలని చెప్పగానే హడావిడి అయిపోతుందని ఇప్పుడే లగేజ్ సర్దేస్తున్నాను. మీ బట్టలు కూడా ఇవ్వండి, దీంట్లో పెట్టేస్తాను. బట్టలు కాదు, ఈ బ్యాగ్ మొత్తం లోపల పెట్టు. మన టూర్కి ఫ్లైట్ టికెట్స్ ఏం బుక్ అవ్వలేదు. అన్ని హాలిడే స్పాట్స్ చాలా రష్గా ఉన్నాయంట. ఇప్పుడు వెళ్ళటం కన్నా 1 మంత్ ఆగి వెళ్తే బెటర్ అని తెలిసిన అతను చెప్పాడు. ఎవరు చెప్పారో అతని నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. అంటే ఏంటి సాక్షి, నా మీద నమ్మకం లేదా? ఇండియాలో ఉన్న టూరిస్ట్ డెస్టినేషన్స్ బిజీగా ఉన్నాయంటే నేనే కాదు, ఎవ్వరూ నమ్మరు. అంటే అన్నీ కాదు, ఈ సీజన్లో బెస్ట్ స్పాట్స్ గురించి చెప్పాడు. అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలి. మీ మనసులో తీసుకెళ్లాలని లేనప్పుడు డైరెక్ట్గా చెప్పండి, అంతేకాని ఎందుకీ మాటలు? మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నాను, ఇంకెప్పుడు మా టూర్ గురించి అడక్కండి. ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే వెళ్తాం.
మాత్రం మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానండి. ఐ లవ్ యూ శ్రీవారు. నా ఊపిరి ఉన్నంత కాలం మీతోనే ఉంటాను. నా మనసులో గిల్టీగా ఇక నుండి ఇద్దరం కలిసి సంతోషంగా ఉందాం, అంతే. సరే శ్రీమతి గారు. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.